పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే తన పుట్టినరోజును ప్రతీకార దినోత్సవంగా ప్రజలు జరుపుకుంటున్నారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తనను జగన్ అన్యాయంగా జైల్లో పెట్టిన రోజు ఈ రోజే అని, ఆయన పతనానికి కూడా ఈ రోజే నాంది పడిందన్నారు. ప్రతీకార దినోత్సవం అంటే వాళ్లలాగా దాడులు చేయబోమన్నారు. అలాగే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారన్నారు. ప్రతీకారం తీర్చుకోవడం అంటే అభివృద్ధి చేసి వాళ్ళు చేయలేనిది తాము చేసి చూపిస్తామంటున్న డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. ఈ పేరు వెంటనే సంచలనాత్మకం అయినటువంటి ఈ త్రిపులార్ గారు బర్త్డే ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు మనతో పాటు త్రిపులార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సార్ మీ జన్మదినాన్ని ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్న దానికి గల కారణాలు ఏంటంటే సార్? కారణం ఏముందంటే సింపుల్. మే 13న లాస్ట్ ఇయర్ మొదలైన పోలింగ్ ఉదయాన్న మొదలైంది. మే 14 గడియలు వచ్చిన తర్వాత సుమారు 2:30-3 వరకు కూడా జరిగింది. అంటే మే 14న గత ప్రభుత్వం జాతకాన్ని ప్రజలు వారి ఓటు అనే ఆయుధం ద్వారా రాసి నిక్షిప్తపరిచారు. సో పొలిటికల్గా వై నాట్ 175 అనే వాళ్ళకి వై నాట్ 11 ఇది కూడా ఆలోచించమ్మా అని ఒక వెరైటీగా ప్రజలు ఒక రిటార్డు ఇవ్వటం జరిగింది. సో అది ప్రజలు వారు చేసిన దురాగతాలకి ప్రతీకారంగా హింస లేకుండా ఓటు అనే ఆయుధాన్ని వాడి వారి ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ప్రతీకారం తీర్చుకుంటాం రకరకాల. ఇప్పుడు ఏదో ఉంటుంది, కత్తితో పొడి చేస్తాడు, అడిగేది ప్రతీకారం, చంపేస్తాడు ప్రతీకారం. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ప్రజలు శాంతి మార్గంలో ఓటు అనే ఆయుధం ద్వారా మామూలు ప్రతీకారం తీర్చుకోవాలి. చంపేస్తే చాలా సింపుల్. మరి ఇది మామూలు ప్రతీకారం తీర్చుకోవాలి. మరి ఆ ప్రతీకారం తీర్చుకున్న రోజు మే 14 నేను పుట్టినరోజు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి కొడితే మళ్ళీ నేను పునర్జన్మించిన రోజు ఒకటే అయినాయి. కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న ఆ రోజును కూడా మనం గుర్తించాలి. అందుకని ప్రతీకార దినోత్సవంగా మనం జరుపుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనని ప్రజలందరితో పంచుకోవటం జరిగింది. కొన్ని వందల మంది ఫోన్ చేశారు. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన రోజు మే 14 కాబట్టి మరి ఆ తారీఖుని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గమ్మత్తు ఏంటంటే 2004 ఇదే మే 14న రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నేనే చెప్పా, ఒక వారం ముందు అరౌండ్ మే 8-9 అనుకుంటా, ఎప్పుడు మనం స్వేరింగ్ని పెడదాం అని అనుకుంటున్నప్పుడు మే 14 పెట్టండి అన్నా. ఏమయ్యా ఏమన్నా ముహూర్తం ఉందా అన్నాడు ఆయన. ముహూర్తం లేదు, నా బర్త్డే అని చెప్పాను. అప్పుడు ఆయన మళ్ళీ ముహూర్తాలు అంటారు కదా, ఆ రోజు బాగుంటే 2004 మే 14 ముహూర్తం బాగుంటే అదే రోజు పెట్టండి, మనోడు పుట్టినరోజు కదా అని చెప్పాడు. అదే రోజు జరిగింది మే 14. ఆయన అదే రోజు మరి వాళ్ళ కుమారుణ్ణి అదే ప్రజలు ఓడించడం కూడా జరిగింది. ఏదో ఆ తారీఖు ఏదో ఉందేమో అని నాకు అనుకోకుండా నీతో మాట్లాడినప్పుడు గుర్తొచ్చింది. వెరిఫై చేసుకోండి. 2004 మే 14 రాజశేఖర రెడ్డి గారు స్వేరింగ్ చేశారు. ప్రతీకార దినోత్సవం అంటే ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవడం కదా, అభివృద్ధిలో ముందుండి నిలబెట్టి నెంబర్ 1 నియోజకవర్గంగా చేసి ఆంధ్రప్రదేశ్లోనే ముందుండేలాగా ముందుకు తీసుకెళ్తామని మనతో త్రిపులార్ గారు అయితే తెలియజేశారు. కెమెరామన్ ఆది 60 ఉండి రాష్ట్ర రాజకీయ